నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. దశాబ్దాల తరబడి ప్రతి నిత్యం చెరువులు మాయమైపోతున్నాయి అనే మాట ప్రతిరోజు వింటూనే వస్తున్నాం. ఒకవైపు కబ్జాలు, మరోవైపు అక్రమ కట్టడాలు, ఇంకొక వైపు కాలుష్యంతో చెరువులు చచ్చిపోతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి హైడ్రా ఇష్యూ రాజకీయాల చుట్టూ తిరుగుతోందా? అసలు ఒరిజినల్గా ఏ ఇష్యూని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది? చెరువుల్ని ఎలా కాపాడుకోగలం? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. జేపీ గారు నమస్కారం సార్. నమస్తే కవిత. సార్, ఇప్పుడు చెరువులకు సంబంధించి అనగానే ప్రతిసారి మనం మాట్లాడుకుంటాము వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అక్రమాలను తొలగించాలి, కబ్జాలు లేకుండా చూడాలి, కాలుష్యం రాకుండా చూడాలి అనేది. ఇప్పుడు సరికొత్తగా హైడ్రా వచ్చిన తర్వాత ఎందుకు దాని చుట్టూ రాజకీయాలు చేరుతున్నాయా, లేకుంటే హైడ్రా అనేది కేవలం రాజకీయం కోసమే వాడుకుంటున్నారా? ఎలా చూస్తున్నారు సార్? కవిత, నేను పక్షపాత రాజకీయాల్లోకి వెళ్లకుండా కొంచెం స్థూలంగా చూస్తే, నగరాల్లో ఎప్పుడైతే భూమి విలువ పెరిగిపోయిందో, ఒకప్పుడు హైదరాబాద్లో 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం కొన్ని వేలకు ఎకరం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని కోట్లు చేసినా ఎకరం రాదు, గజం లక్షల రూపాయలకు వచ్చేసింది. రెండోది, లక్షలాది మంది హైదరాబాద్కి వలస రావడం. ఎందుకంటే మిగతా పట్టణాలు పెద్దగా పెరగకుండా అంతా హైదరాబాదే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ జనాభా అదే పనిగా రావటం. దాంతో భూమికి ఎప్పుడైతే మార్కెట్లో ధర పెరిగిపోయిందో, భూమి మీద డిమాండ్ వచ్చిందో, ఇక రకరకాలైనటువంటివి, ప్రభుత్వ భూముల ఆక్రమణ కావచ్చు, చెరువుల ఆక్రమణ కావచ్చు, ఎవరో ఒకళ్ళు వచ్చేసి చెరువును పూర్తి చేసి గవబా అర్ధరక్తి చేసిన కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేకుండా ఉండటం కావచ్చు, ఇవన్నీ అనివార్యంగా అయిపోతున్నాయి. దీనికి మనం ఏదో ఒక్కరోజున పరిష్కారం ఉందనుకుంటే చాలా పొరపాటు. నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఆనాడు 100కు పైగా 104 ఉన్న చెరువులు, సరిగ్గా నంబర్ గుర్తులేదు నాకు, నా నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం హైదరాబాద్ నగరంలో చెరువులన్నీ కూడా నేను గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చాను. దానికి సపరేట్గా హైదరాబాద్ నగరంలో లేక్స్ కోసం ఒక వింగ్ ఉన్నది, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ ఉన్నది. వీళ్ళందరినీ కూడా ముందు అసలు మ్యాపింగ్ చేసి బౌండరీస్ గుర్తించి మ్యాండేటరీగా ఫెన్సింగ్ వేద్దాము, రక్షించుకుందామని గట్టిగా ప్రయత్నం చేశాము. నా నియోజకవర్గం వరకు కొంత జరిగింది, మిగతా చోట్ల ఒత్తిడి వరకు కొంత జరిగింది, కానీ ఆగిపోయింది. ఎందుకంటే భూమికి అంత విలువ ఉన్నప్పుడు, రాజకీయంలో ఉన్న వాళ్ళే భూములు కబ్జా చేస్తున్నప్పుడు, కొంతమంది అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఆనాడు ఏంది సార్ మన కార్యకర్తలకు ఏదో లేకపోతే ఎట్లాగా, మీరు తినరు మమ్మల్ని తినరు అని చెప్పి కొంచెం గొడవ చేశారు. మరి ఇంకో రకంగా ఎలాగా వాళ్ళని పోషించుకోవాలా, ఇంత ఖర్చు అవుతుంది ఎలక్షన్లో అని చెప్పారు. ఆ డిమాండ్స్ అట్లా ఉంటాయి. రెండోది ఏమవుతుంది, ఒకటి భూముల ఆక్రమణ, రెండోది ఒకప్పుడు హుస్సేన్ సాగర్తో సహా చెరువులు మంచినీళ్ళ చెరువులు, చాలామందికి విషయం తెలియకపోవచ్చు. హుస్సేన్ సాగర్ ఒకప్పుడు మంచినీళ్ళ చెరువు. ఈవేళ హుస్సేన్ సాగర్లో ఉన్న పడిపోతే చనిపోయేది మునిగిపోవటం వల్ల కాదు, విషం వల్ల. ఏమైంది, మొత్తం సిటీలో ఉన్నటువంటి సీవేజ్ అంతా కూడా, మలమూత్రాలన్నీ కూడా దానికి వెళ్ళిపోతున్నాయి. అట్లాగే కెమికల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంతా కూడా దానికి వెళ్ళిపోతుంది ట్రీట్మెంట్ లేకుండా. మీరు చాలా పెద్ద బ్యూటిఫుల్ కాంప్లెక్స్ కూడా చూడండి, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు వచ్చినప్పుడు అపార్ట్మెంట్స్ 10 అంతస్తులు 15 అంతస్తులు వచ్చిన చోట కూడా పేరుకి అక్కడ ఎస్టీపీ పెట్టండి అంటాం, సివరేజ్ కనెక్షన్ ఉండదు. ఇప్పటికి కూడా సిటీ సివరేజ్ కనెక్షన్ 100% లేదు, ఎంత ఉందో నాకు తెలియదు, ప్రస్తుతం 30-40% ఉంటుంది. పేరుకి ఎస్టీపీ కాగితం మీద ఏదో ఎస్టీపీ చూపెడతారు రూల్స్ కోసం చెప్పని కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ ఏం చేస్తున్నారు మీరు చూడండి, చాలా చోట్ల డైరెక్ట్గా సూవేజీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి పక్కన ఉన్న లోకల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుంచి కాలుష్యము, మరి దోమలు, జబ్బులు, మంచినీళ్ళు కాలుష్యం అయిపోవటము, అంతా హుస్సేన్ సాగర్లో చేరడము మనం చూస్తున్నాం. కాబట్టి దీనికి ఊరికే ఏదో ఒక తాత్కాలికమైన పరిష్కారం కాకుండా చిత్తశుద్ధితో దీర్ఘకాలికం కావాలా, సస్టైనబుల్ కావాలా. మరీ ఖర్చు మనకేమో ఏమని చెప్పామనుకోండి, 10,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టగానే 10% కమిషన్ మింగేయచ్చు, ముందు పని జరిగిన తరగపోయిన తర్వాత తీసుకోవచ్చు. ఖర్చు ఉంటుంది, ఫలితం రాదు. మళ్ళీ 5 ఏళ్ళు పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. ఇలా కాదు, సిస్టమేటిక్గా జరగాలి ఎక్కడికక్కడ. దానిలో కొంత భాగంగా కనుక భూముల ఆక్రమణ తొలగించడానికి, లేకపోతే భూములను కాపాడడానికి ప్రభుత్వం కృషి చేస్తే హైడ్రా పేరు మరో పేరుతో సంతోషం. కానీ సమగ్రమైన వ్యూహం ఉండాలి. ఆక్రమణ విషయంలో కూడా నాకు ఒక అనుభవం ఉన్నది. కూకటిపల్లిలో ఆనాడు కొన్ని చోట్ల మరి డ్రైన్ల ఆక్రమణ శృతి మించి డ్రైన్ మీద ఒక ప్లాట్ఫామ్ కట్టి దాని మీద కొన్ని అంతస్తు బిల్డింగ్ కట్టారు.
అడుగుని డ్రైన్ వెళుతున్నదో కూడా దేవుడికి ఎవరికి తెలియదు. డ్రైన్ కనిపించకుండా పైన ప్లాట్ఫామ్, దాని మీద బిల్డింగ్ అనమాట. నేను ఆనాడు మున్సిపల్ కమిషనరు, ఆయన నా శిష్యుడు, నా దగ్గర పనిచేశాడు, సమర్థుడు. ఆయనకి మీరు లోకల్గా ఉన్నటువంటి సర్కిల్ ఆఫీస్ వాళ్ళు చేయలేరు పాపం, వాళ్ళ ఒత్తిళ్ళు తట్టుకోలేరు, మీరు మీ స్థాయిలో జీహెచ్ఎంసీ స్థాయిలో మీరు స్క్వాడ్స్ని పంపించేసి ఇలాంటిది మరీ అసలు డ్రైన్లు పూర్తిగా స్తంభింపజేసి ఆక్రమణను తొలగించే నిర్దాక్షిణ్యంగా చెప్పాను. నా కోరిక మేరకు ఆయన మొదలెట్టాడు. ఊరికే ఒక గజం ఉంటే కూడా తీసేమని అనలా, డ్రైన్లు పూడిపోయి డ్రైన్లు అడ్డుకునే పరిస్థితుల్లో ఆక్రమణ కనీసం తొలగించండి అని చెప్పాను. ఒక ఆదివారం ఎప్పుడే పని మొదలెట్టారు, శనివారం మధ్యాహ్నం మొదలెట్టుంటారు బహుశా. అన్ని పార్టీల కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మిలాఖత్ అయ్యారు. అప్పటికప్పుడు ఆ డ్రైన్ల ఆక్రమణ తొలగింపుని ఆపించేశారు. అక్కడ అధికార పార్టీ ప్రతిపక్షం తేడాలు లేవు, కులాల గొడవలు లేవు, చాలా సామరస్యంగా స్నేహభావంతో అందరూ కలిసి దాన్ని ఆపించేసి 15 రోజుల్లో ఆ కమిషనర్ని బదిలీ చేయించారు. నేను స్వయంగా సాక్ష్యం. కాబట్టి ఈ పాపంలో దశాబ్దాల కాలం పర్యంతం అందరూ భాగస్వాములయ్యారు. ఈవేళ ఈ చిక్కుముళ్ళు పడ్డదాన్ని విడదీయాలి. ప్రజలకి ఉత్సాహం కలిగించడానికో నమ్మకం కలిగించడానికో కొంచెం హడావిడి కొంత చేస్తే మంచిదే, కానీ చాలదు. తర్వాత చేసేదానివల్ల ప్రయోజనం ఏమిటి, నష్టం ఏమిటి చూసుకోవాలి. ఉదాహరణకి వేలాది మంది మధ్యతరగతి సామాన్య కుటుంబాలు స్థిరపడ్డారనుకోండి, అక్కడ పెద్దగా ప్రజలకే నష్టం లేదనుకోండి, డ్రైన్ ఏం పూడికి పడిపోవట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఆలోచించాలి ఇది తీసి పారేస్తే లాభం ఏంటి నష్టం ఏంటి అని చెప్పినది. ఎందుకంటే ఒక చాలా చిక్కుముళ్ళు పడ్డ వ్యవస్థలో అంత ఒక్కరు ప్రక్షాళన చేయడం మీకు సాధ్యం కాదు. ఆ చేసేది పారదర్శకంగా ఉండాలి, అవతల వాళ్ళకి నమ్మకం కలగాలి. వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళ మీద పెడుతున్నారు, వీళ్ళ మీద పట్టడం లేదు, ఇలాంటి భావం లేకుండా ఉండాలి. మీ మీద అంత నమ్మకం ఉండాలి, ఆ విశ్వసనీయత ఉండాలి. ఈ పార్టీ, ఆ కులం, ఈ ప్రాంతం, ఆ వర్గం, ఆ తేడాలు చూడకుండా ఉండాలి. అందరూ సమానమే, కొన్ని ప్రమాణాలు పాటించాలి. అవన్నీ చేస్తే ఒక సమగ్ర ప్రణాళిక ఉంటే ఫలితాలు వస్తాయి. దాంతోపాటు ఇక ముందు ఇలా జరగకుండా ఆపాలని చెప్పంటే ఎన్ఫోర్స్మెంట్ చేయటం ఒకటి. అసలు మీరు నగరానికి ఏమాత్రం మరి అదుపు లేకుండా లక్షల మంది తరలి వస్తున్నప్పుడు వాళ్ళకి నివాస గృహాలు కావాలి, వాళ్ళ కోసం షాపింగ్లు కావాలి, మిగతావి కావాలా అన్నప్పుడు అనివార్యంగా భూముల ఆక్రమణ పెరుగుతుంది. మీరు బలవంతంగా ఎవరిని ఆపలేరు, ఆపకూడదు కూడా, రాజ్యాంగ విరుద్ధమవుతుంది. కానీ ఒక చిన్న నైపుణ్యం ఉన్న మనిషి చిన్న ఆదాయం కోసం మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ ఎందుకు తరలి రావాలి? వేరే గతి లేకుండా చేస్తున్నాం మనం. 15,000 రూపాయలు 10,000 రూపాయలతో హైదరాబాద్లో పని కోసం వస్తే, భార్య బిడ్డలు కూడా లేకుండా ఒక మనిషి మాత్రం వస్తే ఎలా బతుకుతున్నాడు? ఇక్కడ ఉండేది ఎక్కడో ఉంటాడు, ఇల్లు ఉండదు, మురికివాడలో నివాసం ఉంటుంది. అక్కడి నుంచి 20-30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది పని కోసం. ఒక్కరోజు పని ఆగిపోతే పస్తుండాలి, ఒకరోజు జ్వరం వస్తే సంక్షోభం అయిపోతుంది, ఆలన పాలన లేదు. ఎలా బతుకుతున్నారు? అలాంటి వాళ్ళకి, చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళకి, చిన్న ఆదాయాలు వచ్చే వాళ్ళకి దగ్గరలో ఉన్న చిన్న పట్టణాలు బాగా అభివృద్ధి చేశారనుకోండి, అక్కడే ఈ పాట ఆదాయం వచ్చిందనుకోండి, అక్కడ 15,000 రూపాయలతో గౌరవంగా బతకవచ్చు. ఆ వ్యూహం కావాలి. మన ఎంతసేపటికి మన దృష్టి అంతా కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వాళ్ళ తెలంగాణ కావచ్చు, హైదరాబాదే, మిగతా ఏం లేవు మనకి. పూర్వంతో పరిస్థితి కొంచెం శ్రద్ధ పెడుతున్నారు అక్కడిక్కడ, కానీ 190 రూపాయలు ఇప్పుడు కూడా హైదరాబాదే మన జీవితం అంతా కూడా. ఇది కాదు, పట్టణీకరణకు వచ్చినటువంటి ఒక సమగ్రమైన వ్యూహం కావాలి, దీర్ఘకాలిక వ్యూహం కావాలి, ప్రజలకు అర్థం కావాలి. దాన్ని చట్ట పద్ధతి ప్రకారం క్రమబద్ధంగా హేతుబద్ధంగా అమలు చేయాలి. ఈ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగానో లేకపోతే లేడికి లేచిందే పరుగుగానే ఉంటే చాలు. సో ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిన తర్వాత కేవలం ఒక పార్టీ వాళ్ళని బెదిరించడానికో, లేకుంటే భయపెట్టడానికో, లేకపోతే ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళని అనగదొక్కడానికో, మా వైపు రాలేదని చెప్పడానికో జరుగుతోంది అనేదే ఇలాంటి నిర్వచనాలు అనేవి ఇస్తున్నారు. లేకుంటే వాటికి సంబంధించి ఇన్ని రకాలుగా వివాదాలు ఎందుకని కనిపిస్తున్నాయి సార్? కవిత, మరి నాకు వాస్తవం తెలియదు, ఎందుకంటే నేను దాని గురించి వ్యాఖ్యానించాను. ఇప్పుడు కేవలం ఒక వర్గం వాళ్ళనో ఒక పార్టీ వాళ్ళనో ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే సమగ్రహంతో చేస్తున్నారా నాకు తెలియదు, కాబట్టి నేను వ్యాఖ్యానించాను. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసినా కూడా మంచి చేస్తుందని ఆశించాలి, స్పష్టంగా చేసే తప్పని చెప్తే తప్ప విమర్శించకూడదు. నేను ఎప్పుడు నమ్మేవాడిని, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా మనం ప్రధానికి ప్రభుత్వం ఏం చేసినా దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉండడం కరెక్ట్ కాదు. తర్వాత మాట్లాడేవాళ్ళు ముఖ్యంగా ప్రజాజీవనంలో కాస్త కూస్తో ప్రజల్లో కనుక విశ్వాసం ఉంటే విషయం పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడాలి. నాకు స్థూలంగా సమస్య స్వరూప స్వభావాలు తెలుసు, కానీ నిర్దిష్టంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను దాన్ని అధ్యయనం చేయాలి, కాబట్టి దాన్ని బట్టి నేను మాట్లాడను. కానీ నేను కోరేది ఏంటంటే ప్రభుత్వానికి
తన విశ్వసనీయతను కాపాడుకుని పారదర్శకంగా కొన్ని ప్రమాణాలని పాటించేస్తున్నాం, గుడ్డెద్దు చేలోబడ్డట్టు కాదు, ర్యాండమ్గా కాదు, ఒక క్రమబద్ధంగా చేస్తున్నామని బహిరంగంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టి ఆ రకంగా చేస్తున్న విశ్వాసాన్ని కలిగించే బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా ఆ ప్రయత్నాన్ని చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు హైడ్రా అనేది భగవద్గీత స్ఫూర్తిగానే తీసుకొని నేను చేస్తున్నాను అనే మాట సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆక్రమణల తొలగింపు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు కూల్చివేతలు కావచ్చు, వీటన్నిటికీ భగవద్గీత స్ఫూర్తి అన్నారు. నిజంగా ఆ భగవద్గీత స్ఫూర్తి కనుక ఉంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాజకీయాలు అనేవి ఉండవు, అక్కడ కేవలం నగరం, చెరువులు వీటిని మాత్రమే చూస్తారు. ఎలా భావిస్తున్నారు సార్? హైడ్రా అనేది దేని మీద ఫోకస్ పెట్టాలంటారు? దాని అమలులోని అది పక్కన పెడదాం. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్తే ప్రస్తుతానికి నేను విశ్వసిస్తాను. మీరు అలా కాకుండా రుజువు చేస్తే తప్ప మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే మనం ముందు మన ముఖ్యమంత్రి, నేను ఎప్పుడు నమ్మేది అది. ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి, ఆయన ఒక పార్టీ ముఖ్యమంత్రి కాదు. వాళ్ళు అనుకున్న లేకపోయినా మనకు ఆ స్పష్టత ఉండాలి. మనం ఓటేసి మనం కూర్చోబెట్టాం, అక్కడ మనం పన్నులు కట్టి పోషిస్తున్నాం. కాబట్టి మన ప్రభుత్వం చెప్తే మన ప్రభుత్వం మాట ముందు వినాలి. నేను వినడానికి సిద్ధం. దాంతోపాటు ఆ విశ్వసనీయత వాళ్ళు రుజువు చేసుకున్న బాధ్యత వాళ్ళది. దాంతోపాటు సమగ్ర వ్యూహం నేను కోరేది, ర్యాండమ్గా సెన్సేషనల్గా కాదు. మీరు చేస్తున్న పని ఇదిగో ఈ రకంగా ఉందని మా అందరికీ అర్థమయ్యే రీతిలో, ప్రజలందరికీ, ట్యాక్స్ పేయర్స్కి అర్థమయ్యే రీతిలో పారదర్శకంగా ఉండాలి, అందరికీ సమానంగా వర్తించాలి. 2 సమగ్ర వ్యూహం కావాలి. మీరు లేక్స్లో సూవేజ్ పంపిస్తూ ఉండి ఆక్రమణ తొలగిస్తే ఉపయోగమే ఉంది? దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి, సమగ్ర వ్యూహం ఉండాలి. మీకు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మురికివాడలు కావచ్చు, లేక్స్ కావచ్చు, ఒక సమగ్ర వ్యూహం ఉండాలి. 3వది చిన్న పట్టణాల అభివృద్ధి ఉండాలి. రేపు పొద్దున ఈ జనసమ్మర్దం ఇంత అవసరం లేకుండా, అప్పుడు ప్రపంచంలో మహానగరాలు, మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు టోక్యో నగరం ప్రపంచంలో అతిపెద్ద నగరం, పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం. తర్వాత న్యూయార్క్ పెద్ద నగరాల్లో ఒకటి. మీరు గమనించారు లేదో, ఈ నగరాలను టోక్యో కావచ్చు, లండన్ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, ప్యారిస్ కావచ్చు, ఆనాటి కంటే జనాభా తగ్గింది.